పంచాయతీలను బలోపేతం చేయాలని, సర్పంచ్లను గౌరవించేలా పాలన సాగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు విరుద్ధంగా కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో జనసేన నాయకుల తీరు ఉందని గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ ఆరోపించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బెజవాడ సత్యనారాయణ జనసేన నాయకుల తీరును దుయ్యబట్టారు. నా గ్రామ ప్రజల సంక్షేమం ముఖ్యం. అంతేకాకుండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అవంతి నగరు, మారుతి నగరు, రేపక గార్డెన్స్, జగనన్నకల్ ఇలా అని చాలా ఏరియాలు ఉన్నాయి. మాకు డెవలప్డ్ ప్రతి సంవత్సరం ఎన్ని చేసుకున్నా సరే గ్రామం ఇంకా పెరుగుతుంది, దినదినాభివృద్ధి జరుగుతుంది. కాబట్టి చాలామంది అవుటర్ సైడ్ నుంచి వచ్చి రెసిడెన్షియల్గా కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ నివాసం ఉంటున్నారు. అవంతి నగరు అవన్నీ కూడా చాలా రోడ్లు ఇంకా బాగాలేదు, అన్నింటిలో కూడా గ్రాంట్లు ఇవ్వండి. మీరు ఎన్ని గ్రాంట్లు ఇచ్చినా సరే తీర్మానం చేయడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. తీర్మానం విషయంలో కానీ గ్రామ పంచాయతీ అభివృద్ధి విషయంలో కూడా మేము ఎప్పుడు కూడా ఏ విధంగా ఆటంకపరచమని సభాముఖంగా గౌరవ శాసనసభ్యులు గారికి తెలియజేసుకున్నాను. ఈ వాసుదేవరావు ఆయన మా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కానీ జనసేన నాయకులు ఏం చెప్తే అదే చేయండి, వాళ్ళు ఏం చెప్తే అది ఎస్టిమేట్లు వేయండి అని. అంటే పంచాయతీ తీర్మానం చేయడానికి సర్పంచ్ కావాలి, కానీ అడ్మినిస్ట్రేషన్ అక్కడ వర్క్ చేసేటప్పుడు కూడా కనీసం అధికారులు మాకు తెలియజేయట్లేదు. పంచాయతీ తీర్మానం వరకే మేము పరిమితం. గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా పంచాయతీలు మేము బలోపేతం చేస్తాం, సర్పంచులకి పూర్తి అధికారాలు ఇస్తాం. గత ప్రభుత్వంలో సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలు చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఈరోజు మేమంతా కూడా పంచాయతీలకి పరిపృతిని ఇస్తాం, పంచాయతీకి నిధులు ఇస్తాం, సర్పంచ్ని గౌరవిస్తాం. అదేవిధంగా ప్రోటోకాల్ ఎక్కడ ఉల్లంఘన కాకూడదని గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్తుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ పరిస్థితి కనబట్టలేదు. గౌరవ డిప్యూటీ సీఎం గారు ఆదేశాలు కూడా పక్కన పెట్టే విధంగా ఈరోజు జరుగుతుంది. ఇవన్నింటినీ గ్రహించి గౌరవ శాసనసభ్యుల అధికారులకు మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ముఖ్యంగా గ్రామంలో ప్రోటోకాల్ పాటించమనండి. గ్రామంలో ఏ పని చేసినా సరే సర్పంచ్కి, అదేవిధంగా వార్డు సభ్యులకి, గౌరవ ఎంపీటీ సభ్యులకి తెలిసే విధంగా చేయమని అధికారులకు మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని కోరుకున్నాను. ఇప్పుడు మనం అక్కడ ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు కూడా చూద్దాం వెళ్ళి. ఈ 8 నెలల క్రితం వేసిన రోడ్డుకి మేము తీర్మానం ఇవ్వలేదు, ఇది ఒక్కటే మిమ్మల్ని తప్పుదో పట్టిన తీర్మానం ఇవ్వట్లేదని చెప్తున్నారు. మీకు ఎవరు చెప్తారో ఒకసారి వాళ్ళు అడగండి. దయచేసి గ్రామాభివృద్ధి విషయంలో ఎప్పుడు కూడా నేను గౌరవ శాసనసభ్యులు ఎన్ని నిధులు తీసుకొచ్చినా సరే మా గ్రామంలో అభివృద్ధి చేసుకోవడానికి మేము ఎప్పుడు కూడా మా గ్రామ పంచాయతీ సభ్యులు, మేము వార్డు సభ్యులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా సభ పత్రికా ముఖంగా గౌరవ శాసనసభ్యులు నానాజీ గారికి తెలియజేసుకుంటున్నాం.